హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది విజయవాడ లోకలేనండి. మేము ఇక్కడి నుంచి వస్తాము, ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి ఇయర్ కూడా. ఇప్పుడు నాకు 36 ఇయర్స్, నాకు పుట్టి పెరిగిన కాడి నుంచి వస్తూనే ఉంటున్నాము. సో ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అనేది చాలా మంచిగా, అసలు ఫెసిలిటీస్ కానీ, పోలీస్ బృందం కానీ, ఎక్కడికక్కడ అసలు విజయవాడ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది దుర్గమ్మ తల్లి వారు. అలాంటిది అమ్మవారు అంటేనే కళ. ఆ కళకి ఇంకా కొత్త కళని వచ్చేలా చేశారు. మరి ప్రభుత్వం కూడా బాగా సహకరించి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అందరికి కూడా, అసలు అంటే సరస్వతి మూల నక్షత్రం అవతారం వచ్చినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్లీ అసలు చాలా కిక్కిరిసిపోయి జనాలు కొట్టుకొని తోపులాట చాలా ఇదిగా రద్దీగా జరిగింది. అలాంటిది ఈ ఇయర్ ఎలా ఉందంటే అసలు తొక్కిసలాట లేదు, ప్రశాంతంగా. అంటే అందరికీ కూడా అమ్మవారు దగ్గరగా చక్కగా తేలిగ్గా, భక్తులు కూడా హడావిడి లేకుండా, కష్టం లేకుండా, ముందు కష్టం లేకోకుండా చాలా జాగ్రత్తగా కూడా పోలీస్ బృందం అంతా సహకరించారండి. నేను నైట్ 1:30కి దర్శనానికి మా పిల్లల్ని ఒక 4 మెంబర్స్ వరకు మేము వస్తే మాకు కరెక్ట్ గా 3:30 కల్లా దర్శనం అయిపోయింది. అంటే మేము ఉచిత దర్శనంలో ఉన్న అన్ని దర్శనాలు ఫ్రీయే, కాకపోతే చాలా చాలా బాగా, అసలు ఎంత బాగా చేశారంటే అసలు నాకు మర్చిపోలేం. ఈ ఇయర్ ప్రతి ఇయర్ కన్నా ఇయర్ అనేది ఇంకెప్పటికీ మర్చిపోలేకుండా అంత విజయవాడకి అంత గొప్పగా అంత అందాన్ని తీసుకొచ్చారు. తర్వాత భక్తులు కూడా గతం మీద పోలిస్తే ఇప్పుడు వచ్చినట్టు కనిపించకుండా చాలా మంది ఎక్కువగానే వచ్చారు. భక్తులు కూడా చాలా తరలి వచ్చారు. అసలు మాకే అంటే మళ్ళీ దసరా వెళ్ళిపోతుందేమో అన్న బాధగా అనిపిస్తుంది కూడా. కానీ ప్రభుత్వానికి కూడా అసలు చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. పోలీసు సహాయం చేసినందుకు, ఇంతమంది కష్టపడుతున్నారు. అమ్మవారు యుద్ధం చేసి ఎంతైతే అలిసిపోతుందో భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం అంత ఆనందంతో కూడా అమ్మవారు అలిసిపోతున్నారు, అలాగే పోలీసు బృందం కూడా అలానే అలిసిపోతున్నారు. కానీ అందరూ కూడా సహకరించి ఇట్లా మొత్తం కూడా ఇప్పుడు వరకు వచ్చి నిర్విఘ్నంగా ఎవరికి ఎక్కడా కూడా చిన్న దెబ్బ గాని ఆటంకం గాని కలగకుండా బాగా మంచిగా జరుగుతుందండి. చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు మీకు కూడా ఇంతవరకు చెప్పినందుకు.